కొన్నిసార్లు మీరు ఏదో మనసులో అనుకొని వచ్చింటారు, అదే మాట దేవుడు మాట్లాడింటాడు. అప్పుడు మీరేమనుకుంటారంటే, ఎవరు చెప్పారబ్బా? నేను అంటాను, గట్టిగా మాట్లాడితే పక్కోళ్ళు చెప్పారు, మనసులో మాట్లాడుకునేవి కూడా ఎవరు చెప్పారు? మరి ఒక మాట చెప్తాను మీకు. 139వ కీర్తన, రండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 2-3 వచనాలు చూద్దాం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఏం తెలుసు దేవునికి? కూర్చుండుట తెలుసు, లేచుట తెలుసు, తలంపు పుట్టక ముందే మనస్సు ఏమి ఆలోచన చేస్తుందో తెలుసు, నడక తెలుసు, పడక తెలుసు. సోదరులారా, ఫోన్ పట్టుకొని అసభ్యకరమైనటువంటి స్త్రీల ఫోటోలో, పురుషుల ఫోటోలో చూసి నీ భార్యతో భార్య ధర్మము జరిపేటప్పుడు వారిని ఊహించుకున్నా కూడా ఆయనకు చెప్పంటారా? తెలుసు. పక్కనున్నది భార్య, ఇలాగంటున్నాడని తప్పుగా అనుకోమాకండి. కానీ ఊహల్లో తలంపుల్లో ఎవరున్నారు? చూసిన అసభ్యకరమైన దృశ్యాలు. అది నీ పక్కన పంచుకుంటున్న నీ భార్యకు తెలియదు, నీ భర్తకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అంటే బైబిల్ సంతలో పెట్టుకొని వచ్చి ఇదికొచ్చి కూర్చొని పోవడం కాదు. ఆయనకు కనుమరుగైనది ఏది లేదు. నువ్వు ఏదైతే చూస్తావో అది నీ మనసును చెడగొడుతుంది. చెడగొట్టింది ఒకరోజు నేను పాడు చేస్తుంది. అందుకే నువ్వు ఏం చూస్తున్నావో, ఏమి ఆలోచిస్తున్నావో, ఏ తలంపుల్లో ఉన్నావో జాగ్రత్త జాగ్రత్త. నువ్వు ఏం చూస్తున్నావు ఆయనకు తెలుసు. నీ భార్యకేం తెలుసు అండి? నీతో కాపురం చేసే భర్తకేం తెలుసు? నీ ఊహల్లో ఎవరున్నారో కానీ ఆయనకు తెలుసు. అందుకే మన వాళ్ళు వివాహ పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 వేస్తారనమాట. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని. వాటికి అయిపోయి వీడు అనుకుంటాడు, నేను క్రైస్తవుని, పత్రిక మీద వాక్యం వేసా, అబ్బో నేనెంతో భక్తిపరుణ్ణి అని. కానీ తర్వాత వచ్చినలో కూడా ఏం రాశాడు తెలుసా? పానుపు నిష్కలంకమైనది అన్నాడు, పడక పవిత్రంగా ఉండాలిరా పనికి మాలవడా అన్నాడు. అది విడిచిపెట్టి వివాహము ఘనమైనదే, పడక పంచుకునేటప్పుడు ఏ పాపపు యోచనలు కలిగి ఉన్నావు, ఏ అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉన్నావు, నీ స్నానాల గదిలో, నీ ఒంటరితనములో ఏ పాపపు ఆలోచనలు కలిగి ఉన్నావు, ఎవరికి తెలిసే రహస్యం? ఆయనకు తెలుసు. ఈ రహస్యమును గురించి ఇప్పుడు చెప్పండి. మనం ఏం చేయాలి? లెక్క చెప్పాలి. ఈ రహస్యమును గురించి ఎవరికి చెప్పాలి లెక్క? దేవునికి లెక్క చెప్పాలి. దేవుని ఎదుట లెక్క చెప్పాలి. స్క్రీన్ చూడండి. ఈ స్క్రీన్ మీద ఎప్పుడైనా మనం, మీ ఫోన్లలో మీకు తెలుసు, స్క్రీన్ మీద అక్కడ మనిషి అట్లే ఉండగానే ఈ సైడ్ ఒక చిన్న ఓపెన్ అయిపోయి దాంట్లో ఏదో ఒక బొమ్మలో నవ్వుకుండేదో ఏదో ఒకటి వేసేప్పుడు బాగా గ్రాఫిక్స్ వచ్చేసాయి. రేపు పొద్దున నువ్వు దేవుని ఎదుట నిలబడ్డప్పుడు, భార్యాభర్తలు ఇద్దరు ఎదురుగొచ్చి నిలబడ్డప్పుడు, నీ భార్యతో నువ్వు జీవించే జీవితంలో ఎవరి ఊహల్లో నువ్వు కాపురం చేసావో కూడా ఆన్ ద స్క్రీన్ మీద దేవుడు బట్టబయలు చేస్తారు. రే, ఈరోజు ఒప్పుకొని మర్యాదగా బతకడం నేర్చుకో. ఇక పాత జీవితాన్ని వదిలేయి. ఈరోజు ప్రభు దగ్గరికి రా. దేవా, ఎవరికి తెలియదులే, ఎవరికి చూడలేనే అన్న భావనలో నేను ఉంటూ వచ్చాను. నాకు తెలిసింది, నేను కూర్చునుట తెలుసు, లేచుట తెలుసు, నా నడక, ఆ తర్వాత
నా పడక ఎవరికి తెలుసు? నీకు తెలుసని నాకు తెలిసింది. అది నా మనసులోకి ఆలోచనలు వచ్చినా తృణీకరించి వెళ్ళిపోయాను. ప్రభువా క్షమించు, ఇంకెలాంటి పాపపు జీవితాన్ని నేను జీవించను. నా రహస్యం అంతా నీకు తెలుసు కాబట్టి ఈరోజే ఎండ్. ఇంకా చూసే దేవుడు ఒకడున్నాడన్న భయంతో బతుకుతాను అని నిజంగానూ ప్రాధేయపడి విడిచిపెడితే, మరలా నీ జీవితంలో అది పునరావృతం కాకపోతే, విడిచిపెట్టిన తర్వాత మళ్ళా ఏం కాకూడదు, మరలా అవి రిపీట్ కాకపోతే, ఇదిగో ఈ సేవకుడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని చెబుతున్న రీతిగా రేపటి దినాన ప్రభు సన్నిధానంలో భార్యాభర్తలుగా మీరు నిలబడ్డప్పుడు ఈ డేట్ నుంచి జరిగే సంఘటనలు ఆయన దృష్టిలో ఉంచుకొని పాతవి మరలా ఆయన గుర్తు చేసుకోడు, వీపు వెనక వైపుకు పారేస్తాడు. రహస్య జీవితమును గురించి ఏం చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలమ్మా. నేనేనా? ఏదో విశ్వాసులకు చెప్పే మాట కాదు ప్రియులారా. నా దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గం, అటువైపు ఉన్న వారనే కాదు తెంపేది, చెప్పే నన్ను కూడా తెంపుతుంది ప్రియులారా. అందుకే రహస్య జీవితాన్ని లెక్క చెప్పాలి. ఇంకొకటి చేశాడు చూడండి రహస్యంగా. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదామా? 303వ పేజీ, 303వ పేజీ. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును అతనితో చెప్పెను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితున్నా అని పలుకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. ఆగండి. ఆహాబు కూర తోట ఆనుకొని ద్రాక్ష తోట ఉంది, నాబోతు తోట ఉంది. నాబోతును పిలిచి, అబ్బాయి నా తోట ప్రక్కలోనే నీ తోట ఉంది, నేను అంతా దున్నేసి ద్రాక్ష తోటను కూడా దున్నేసి కూర తోట పెట్టుకుంటాను, నీకు ఎక్కడ కావాలని అడుగు అక్కడ ఇస్తాను, ఇది నాకు అమ్మి అని అన్నాడు. నాబోతు మంచిగా చెప్పాడు, అయ్యా ఇది మా అబ్బల ఆస్తి అండి, నా పిత్రార్జిత, నా స్వాస్థ్యం, ఇది నేను అమ్మలేను అయ్యగారు, ఇది ఒక్కటి గుర్తుగా పెట్టుకున్నాను నేను అన్నాడు. అవునా, నిజమేలేరా, తల్లిదండ్రుల మీద మమకారము ప్రేమ కొన్ని జ్ఞాపకాలుగా ఉంటాయి అని ఆనందించి వెళ్ళిపోయాడొచ్చి ఆహాబు. ఇంటికి వచ్చి మంచం ఎక్కి మూతి ముడుచుకొని కూర్చున్నాడు. భార్య వచ్చి, ఏమండోయ్ రండి భోంచేద్దాం అని పిలిచింది. నాకు వదిలే నువ్వు పో అన్నాడు. అమ్మగారి దగ్గరకు వచ్చి, ఏమైందండి, ఏమైంది, ఏంటి అట్టున్నారు అని అడిగింది. కాదే, మన తోట పక్కలో, అంటే భార్యాభర్తలే జరిగింటుంది సంభాషణ, మన తోట పక్కలో నా బోద్దుంటే అడిగాను, డబ్బు ఎంత కావాలో ఇస్తాను అడిగాను, లేదా దీనికి ప్రతిగా వేరే తోట కావాలంటే అడిగాను, ఇవ్వలేదే అని అన్నాడు. ఎందుకు ఇవ్వడంట అనంది. అదేదో వాళ్ళ నాన్న అబ్బాలు సంపాదించిన ఆస్తి అంట, అమ్ముకోడంట అన్నాడు. మరి మంచిదే కదండి, మనమైనా కూడా కొన్ని జ్ఞాపకాలుగా పెట్టుకుంటాం కదా, దానికి బాధపడ్డం ఎందుకు, మనకేం తక్కువ, రండి భోంచేద్దాం అనాలి అమ్మగారు. కానీ అనలా. లే, నువ్వు ఇప్పుడు రాజు కాదు, రాజ్య పరిపాలన చేయడంలా ఆ తోట ఎట్లా రాజో నేను చూస్తా, నువ్వు వచ్చి భోంచేయనింది. మన వాడు కూడా టక్కన లేచాడు మంచం మీద నుంచి, లేచి వచ్చి కూర్చొని భోంచేశాడు. ఇప్పుడు ఈమె ఒక ఇద్దరు అబద్ధ సాక్షులను పిలిపించింది, మీరు వెళ్ళండి రా. నాబోతు నగరుకు వెళ్ళి, నాబోతు నగరులో నాబోతుకు తెలియకోకుండా ఒక వార్త. ఏంటి ఆ వార్త అంటే, ఉపవాస దినాన్ని దేవుని కొరకు కేటాయించాలని ఒక ఆజ్ఞ వెళ్ళింది అని. ఆ ఆజ్ఞను నాబోతు ధిక్కరించి, ఏం ఉపవాసం, ఎవడు దేవుడు ఎవడు రాజు
అని రాజును దూషించాడని చెప్పి ఆ గవినిలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చి రాజును దేవుని ధిక్కరించిన నాబోతును రాళ్లతో కొట్టి చంపి వాడు చచ్చినప్పుడు వాని బొటకనేల ముద్ర పత్రం మీద వేయించుకొని నా కాటికి తీసుకురండి అనింది అమ్మగారు. అదే చేశారు. ఇప్పుడు ఈ రహస్యం ఆ ఇద్దరు వ్యక్తులకు, యెజబేలుకు, ఆహాబుకు తెలుసు. తోట ఆహాబు చేతికి వచ్చింది. ఆహాబు ఆనందంగా ఆ పొలాన్ని చూడ్డానికి వెళ్ళాడు. అదే మీరు చూస్తారు 17లో. ఆ స్థలానికి వెళ్ళి ఆహా తోటంతా నా సొంతం అయిపోయింది అని చూస్తూ ఉన్నాడు. దేవుడు ఏలియాను లేపాడు. ఏలియా, దేవుని సేవకుడు, రోషం కలిగినవాడు, లే, పలానా నాబోతు తోటలో ఆహాబు ఉన్నాడు, వెళ్ళి కలుసుకోపో అన్నాడు. ఏం ప్రభువా, విత్తనాలు వేస్తా అంటే ప్రార్థన చేయమంటావా? కాదు, నువ్వు వాడికి పోయి చెప్తా అని అన్నాడు. దారిలో వెళ్తుంటే అంతా చెప్పాడు, ఇలాగ చేశాడు అని. అవునా ప్రభువా, సరే నేను వెళ్తాను. అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి అతనితో మాట్లాడుతున్న మాటనే మనం 19లో చూసాం. నువ్వు నిష్కారణంగా ఒక వ్యక్తిని చంపి ఈ పొలాన్ని లాక్కున్నావు, అతని రక్తము ఎక్కడైతే కుక్కలు నాకాయో, ఆహాబు నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయి అని చెప్పగానే ఆహాబు ఏమనాలి? పాస్టర్ గారు, మీకెట్లా తెలిసిందండి? ఎందుకో మమకారం ఈ స్థలం మీద, చంపుకోలేక నిష్కారణంగా ఒక వ్యక్తిని చంపాను, నా పాపము పరిహరించబడినట్లు దయచేసి ప్రార్థన చేయండి అని అడగాలి. కానీ ఏమన్నాడు తెలుసా? 20వ వచనంలో, పగవాడా, ఆహాబు ఏలియాను చూచి నా పగవాడా తలలేపండి. ఎట్లా పాస్టర్ పగవాడవుతాడండి? తోట గుంజుకోకపాయ, డబ్బులు లాక్కోకపాయ, ఎందుకు పగవాడయ్యాడు పాస్టర్ గారు? ఎందుకు అయ్యతాడు తెలుసా పాస్టర్ గారు పగవాడు? యథార్థముగా మాటలాడితే, నీ పాపము నీకు గుర్తు చేస్తే, నీ తప్పు నీకు గుర్తు చేస్తే, ఎవడండి నీ ఎనిమి? ఎవరు? పాస్టరే. అవ్వబ్బా, పొట్ట తీపి కోసం చేశాం, అది మైకులో చెప్పాలనా? ఇందాకనే కదా బైబిల్ చదివింది, మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం, నేను మైకులో చెప్పకపోతే మేడల మీద చెప్తారని. మేడల మీద ఎక్కి, మిద్దెల మీద ఎక్కి ప్రపంచమంతా చాటించడం మేల, దేవుని సేవకుడు 4 గోడల మధ్య చెప్పి ఆ పాపం వద్దు అని చెప్పడం మేల. ఏది మేలు? ఇదే మేలు కదా. మరి ఆహాబు యెజబేలు యొక్క రహస్యమైనటువంటి ఈ దుశ్చర్య ఏలియాకి ఎలాగ తెలిసిందంటారు? ఎవరు చెప్పారు? ప్రభువు మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు, ఇది అన్యాయం కాదు అని మాట్లాడాడు. ప్రభువునందు ప్రియులారా, మన రహస్య జీవితాన్ని గురించి, మనం చేసిన తప్పుడు పనులు, పాడు పనులు, పాపిష్టి పనులు అన్నిటిని గురించి ఎవరికి చెప్పాలి లెక్క? మొగునికి కాదు, భార్యకి కాదు, దేవునికి చెప్పాలి. వీళ్ళని ఎట్లో కవర్ చేసి బతుకుతారులే చాలా మంది. వీడు బయటికి వెళ్తాడు ఏదో పని, కానీ పాపం చేసి హ్యాపీగా వచ్చి సైలెంట్గా ఏమెరగనట్టుంటారు. ఆ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళి భోజనాలు కానీ వెళ్తుంటే ఒకడు చేతిలో అదేదో వేస్తూ ఉన్నాడు అనమాట. పెదాల కింద పెట్టుకునేది కాదు. ఏంటి సోదరా ఇక్కడున్నావు, రా భోంచేద్దాం అని. మీరు పదన్నాను, నేను వస్తానులే అన్నాడు. వాడు వచ్చి వాళ్ళ పిల్లల పక్కన కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే, ఇందాక ఏదో నమిలాడు అని నేను చెప్పాను. వాళ్ళ భార్య అంటుంది, అన్న తాగాడు, వాసన రాకుండా సోపు నమిలి వచ్చాలి అన్న పనికి మాలోడనింది. అంటే సోపు నమిలి నువ్వు సోపు వేసావులే భార్య పిల్లలకు, కానీ రోజుసేపు అయిన తర్వాత తీపు తాగాడు, కై బట్టలేక కక్కాడు. ఊరికి ఎందుకు వస్తుంది రా కక్కు, గాడిగా ఎందుకు వచ్చింది? తాగింతే. చాలా మంది సోప్ వేస్తుంటారు పైన, లోపల పాపం చేస్తారు, సోప్ వేస్తుంటారు పైన. నీ సోపులన్నీ నొరగలు కక్కుతాయి బేటా. ఒకరోజు నువ్వు వేసింది బజారు పాలైపోతావు.
అందుకే రహస్య పాపమును గురించి ఎవరికి చెప్పాలి లెక్క? మనం దేవునికి చెప్పాలి. మరి రెండో విషయానికి వెళ్దామా? రండి, రెండో విషయానికి వెళ్దాం. మత్తయి సువార్త 12:36 12వ అధ్యాయం మత్తయి సువార్త 36 చాలా. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. మనం మాట్లాడే మాటల విషయమై దేవునికి లెక్క చెప్పాలి. మనము మాట్లాడే మాటలు. ఆ దారి గుండా వెళ్తున్నారు ఎవరో, అన్న బాగున్నారా, టక్కన లేసాం, కూర్చొని నిలబడుకొని బాగున్నారా అని అంటాం. ఇష్టపూర్వకంగా కాదు, బాగున్నారా అని అడిగాం. వాడు అట్లా పోతానట్లే, ఈయన బాగుపడ్డాడు బాగా కదా అంటే, తెలుసులే పనికి మారాడు. వాడితో ఏమో తీయగా మాట్లాడితివి, అతని వీపు వెనక అతని మీద దుర్భాషలాడితివి. ఈరోజు చాలా మంది సునాయాసంగా మాట్లాడేది మాట. మీకు ఒక మాట చెప్తానండి, బాగా వినండి. కత్తి పోటైనా మానుతుందేమో కానీ, దాన్ని ఇలాగ మాట్లాడారు, ఈటె పోటైనా మానుతుందేమో కానీ మాట పోటు అంత త్వరగా మానదు. జాగ్రత్త. ఎంత మాట వస్తే అంత మాట, పెద్ద చిన్న లేకుండా, భయం లేకోకుండా, నోటికి ఎంత వస్తే అంత అన్యాయపూరితంగా మాట్లాడితే ఏమవుతుందో చెప్పమంటారండి? రండి చెప్తాను. అది కూడా సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము 7-8 చూద్దామా? 266వ పేజీలో 16వ అధ్యాయము 7-8 ఈ షిమి నరహంతకుడా దుర్మార్గుడా చీపో నీ వేల వలనని నీ వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకని నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. చాలు ప్రియులారా, ఏదో అబ్బా కొడుకు గొడవ అయిందండి. అబ్బా కొడుకు ఎవరు? అబ్రహాము దావీదు, కొడుకేమో అబ్షలోము. వీణెందుకులే కొట్టడం అని ఆయన వెళ్ళిపోతున్నాడు. వాళ్ళిద్దరు మళ్ళా కలుసుకుంటారండి, లేదా కలవకపోతే వాళ్ళ ఇష్టం అండి. కానీ వీడున్నాడు చూడండి, షిమి అనబడేవాడు. వీడు అబ్షలోముకు ముఖ్యం కాదు, దావీదుకు ముఖ్యం కాదు. వీడు సౌలు ఇంటికి బంధువుడు అనమాట. మనసులో ఒకటి పెట్టుకొని దుమ్మెత్తి పోస్తున్నాడు, నువ్వు చేసింది నేను ఎందుకు వచ్చిందిరా, సౌలు ఇంటి వాళ్ళని వెళ్ళగొట్టావు అని. వాస్తవానికి షిమీకి కూడా తెలుసు సౌలు ఇంటికి దావీదు అన్యాయం చేయలేదని. కొంతమంది అంతేనండి, ఏం సందర్భము లేకపోయినా ఎవరో ఒకడు ఏడుస్తూ ఉంటే ఏడ్చేవాని దగ్గరకు వచ్చి ఖర్చీపేమి ఇయ్యకపోగా ఇంకొంత గిచ్చిపోతారు. అందుకే లోకంలో అన్నారు, పడిపోతుంటే చేయి పట్టుకోరు కదండి, పడిపోతుంటే చేయి అందించే రారాబాబు పడిపోతున్నావు చేయి పట్టుకోలే అని చేయి అందేరు. బాగుపడుతుంటే చూసి ఓర్వలేరు. ఎందుకురా నీ మానవ బతుకుందా? కుక్క మేలు కదూ, భూ పెట్టినందుకు తోగుప్పుకుంటా నువ్వు ఈ వీధి దాటేంత వరకు నీ వెనకమ్మడి తిరుగుతుంది. వాడు పడిపోతుంటే నువ్వు ఎప్పుడు చేయించినవి కాదు, వాడు బాగుపడటానికి నీ సొమ్ము ఇచ్చినవి కాదు. అది ఓరవలేవు, ఇది ఓరవలేవు. షిమి వలే బతుకు అది, ఆ బతుకు ఎప్పుడు వెనకలే ఉంటుంది. ఓకే, అక్కడ అలాగైపోయింది కదా, తిట్టాడు కదా. కొద్ది దినాలకు అబ్షలోము చచ్చిపోయాడు. తిరిగి మళ్ళా ఊర్లోకి దావీదు వస్తున్నాడు. ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం ఒకసారి. 19వ అధ్యాయానికి వద్దాం. 19వ అధ్యాయము 19-20 19-20 చదువుదాం ఒకసారి. నా ఏలినవాడా, ఇప్పుడేమంటున్నాడు? బా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, అవకాశవాదులు నక్కలుంటాయి. అవకాశవాదులు నక్కలు.
ఏంటన్నా నక్కన్నావు? వెళ్ళిందట ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి, అది ఉండేది అంతా కదా, అంత ఉంటుంది. ద్రాక్ష చెట్టు ఉంది, ఎగిరింది అందుకుందామని గెలను, అందకపోయేసరికి అనింది, ఈ పుల్లం ద్రాక్ష ఎవడికి కావాలా? అంతే మన వాళ్ళు. అవకాశానికి అనుకూలంగా నడుచుకుంటారు. జాగ్రత్త సుమా, దెబ్బలు తిన్నావేమో. లిమిట్ యువర్ సెల్ఫ్. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. దెబ్బ పడ్డాక జాగ్రత్త. వీడేమన్నాడు? నరహంతకుడా, చీ పో దుర్మార్గుడా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా ఏలినవాడా, అంటే నన్ను ఏలేటటువంటి గుణము కలిగిన వాడా, నా ద్రోహాన్ని లెక్కలో పెట్టుకోకబ్బా అని అన్నాడు. కానీ ప్రక్కనున్న వాళ్ళు అన్నారు, శరీర కుమారుడు అభిషేక్ అన్నాడు, ఈ కుక్క తలకాయ నరికేమంటావా అన్నాడు. వద్దురా బాబు, వాడికి చావు వచ్చినప్పుడు వాడే పోతాడు, నువ్వురా అని పిలుచుకెళ్ళాడు. కానీ ఇదే దావీదు చచ్చిపోయేటప్పుడు, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదామా? మరియు బెన్యామీనుడైన గెరా కుమారుడగు బహురీము వారుడైన షిమీ నీ యొద్దనున్నాడు. నేను మహానాయకులకు వెలుచుండగా వాడు నన్ను శపించాడు. వాడు ఎదుర్కొంటుగా తిరిగి యోర్దానుకు తిరిగి రాగా నేను నిన్ను చంపనన్నాను. అయితే 9వ వచనం, వానిని నిర్దోషిగా ఎంచవద్దు, నీవు సుబుద్ధి గలవాడు కాబట్టి నువ్వు ఏం చేయాలనో అది నీకు తెలియను. చాలా అన్నాడు. రేయ్, ప్లేట్ ఫిరాయించే వాళ్ళు ఉంటారు రోయ్, జాగ్రత్త బేటా. ఎవరికి చెప్తున్నాడు దావీదు? తన కుమారుడైన సొలొమోనుకు చెప్పాడు. 2వ అధ్యాయం 44వ వచనం వచ్చేసరికి షిమీకి సొలొమోను చెప్పాడు, రేయ్, గాడిదలున్నాయి, ఒంటెలున్నాయి, పన్నులున్నాయి, ఊర్లో బతుకు, ఊరు పొలిమేర దాటావా చంపుతా నిన్ను అన్నాడు. అయ్యా నీ అనుమతి లేకుండా దాటనన్నాడు. ఒక వారానికి గాడిదలు కనపల్లె, పక్క ఊరికి పోయామని వెళ్ళిపోయాడు దాటుకొని. అడగాల్సింది రాజును, అయ్యా కనపల్లె, పోయి ఏమైనా ఈత కచ్చుకోమంటావా అని. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఊర్లోనికి రాగానే సొలొమోను అన్నాడు, నీ మాట ప్రకారం నేనేం చంపను నిన్ను, నువ్వు దాటితే చంపు రాజు అన్నావు కదా, నీ మాట ప్రకారం చావు నీ మీది కనగానే సొలొమోను అట సైగ చేశాడు. సైనికుడు వెళ్ళి షిమీను కొట్టి చంపాడు. కొంతమంది గుణపాలు గుచ్చి 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 లాస్ట్ లో సారీ అంటారు. సారీనా ఓకే సారీనా అంటారు. అనగానే మనం అనుకుంటాం మురిసిపోయి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మురిసిపోయి సారీ చెప్పాడులే అని అనుకుంటాం. కానీ మళ్ళా ఎప్పుడో ఒకసారి నీ సారీ లాగుతాడము. జాగ్రత్త. కొంతమందికి తప్పు చేయడం, సారీ చెప్పడం అలవాటు. అందుకే దేవుడు అన్నాడు, మాట జాగ్రత్త. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవద్దులేండి. అక్కడ అంటాడు దేవుడు, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానం. మన మాటల విషయంలో దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. వాడు పాస్టరా, ఏ అమ్మాయిని ఎత్తుకొని పోయినాడు, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలను గిల్లిండాడు, యథార్థంగా వాక్యం చెప్పింటాడు, వాడు పాస్టరా అంటాం మనం. అరే వాడు పాస్టరా అనడానికి మన ఇంట్లో పాపను, మన పిల్లల్ని ఏమైనా చేశాడా? మన ఇంటికి ఏమైనా నష్టం చేశాడా? మన సొమ్మును ఏమైనా కొల్లగొట్టాడా? ఇవేం ఆలోచించే మనం ఆలోచించేది ఏంటంటే, మనల్ని గద్దించాడు, హెచ్చరించాడు కాబట్టి ఆహాబు అన్నట్టు పగవాడా అన్నట్టు. ఎవడు పాస్టర్? కొంతమంది అంటారు మీ పాస్టర్, ఏమంటారు? మీ పాస్టర్. అరే నీ రక్షణకు, నీ ఆత్మీయ క్షేమముకు, నీ మోకాల అనుభవానికి, నీ ప్రార్థన జీవితానికి పునాది వేసిన దేవుని సేవకుడు నిన్ను గద్దించకూడదా? ఆహాబు అంటాడు, పగవాడా, మాటలు జాగ్రత్త. కోస్తాడు బెటట్లే, కోస్తా బెట కాదు, తెలంగాణ బెట కాదు నేను అనేది,
కోస్తాడంటాను నిన్ను. ఎటు పడితే ఎటు మాట్లాడి, ప్రభువా నేను సారీ చెప్తున్నా ప్రభువా నేను. నువ్వు ఎవరికి సారీ చెప్పాల్సింది? పనికి వాళ్ళ పాస్టర్ కదా, నాకు చెప్తానదే. బుద్ధి లేదు నీకు? ఆ అప్పననే నాకే సారీ చెప్పేది. ఆ అప్ప పోయి చెప్పు అంటాడు. ఆ అప్ప దగ్గరికి రాలేవు. ఎందుకు? అహం అడ్డు, ఇగో అంటారు చూడండి, అది అడ్డు వచ్చి రామనం. మాటలు జాగ్రత్త. ఈటె పోటు మానుతుంది, మాట పోటు అంత తొందరగా మాన. మేమేం గుర్తుపెట్టుకోమండి, మమ్మల్ని తిట్టిన వాళ్ళు చాలా మంది ఇక్కడే తిరుగుతూ ఉన్నారు. పీకి పందిరేస్తాం, కొక్కిలంతో పడేస్తాం, పెట్రోల్ పోసి కాలుస్తాం, నిన్ను పోడుస్తాం, ఏడుస్తాం, అంతు చూస్తాం, తిరగలేవు అన్నోళ్ళను కూడా ప్రభు వాళ్ళు తిరగలేమంటే వేరే దారి చూపి తిరుగుతాం అని చెప్పాం అంతే. మేము శత్రుత్వం పెంచుకోం. కారణం ఏంటంటే దేవుని ప్రేబిడలముగా ఎంతలో ఉండాలనో అంత. రహస్య జీవితం గురించి దేవునికి లెక్క చెప్పాలి. రెండవది దేని గురించి మాట్లాడనమ్మందరూ? దేని గురించి? మాటల గురించి. జాగ్రత్త. మూడవది కూడా చూద్దామా? రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 10వ వచనం తిరిగి 15 కూడా చదవాలి. పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని, పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియజేయగా రాజు యొక్క ప్రధానమంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్క చూచి సంచులలో ఉంచిరి. మూడవది ప్రియులారా, మనకు దేవుడిచ్చిన ధనము విషయంలో దేవునికి లెక్క చెప్పాలి. మనకేమిచ్చాడు దేవుడు? ధనమునిచ్చాడు. పని చేశావో, వ్యాపారం చేశావో, లేకపోతే బిజినెస్ మరొకటి ఏదో చేసావు, దేవుడు నిన్ను బహుగా దీవించాడు, కొంత ధనాన్ని ఇచ్చాడు. దాని విషయమై నువ్వేం చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. బీటెక్ స్టూడెంట్ ఆ మధ్య కాలంలో మనం ఒకరోజు చూసాం విజయవాడలో. బీటెక్ తర్వాత ఎంటెక్ కూడా చేశాడు. ఉద్యోగం లేక సర్టిఫికెట్స్ పట్టుకొని, వినడమో, సర్టిఫికెట్స్ పట్టుకొని ఒక ఆఫీస్లో, ప్రైవేట్ ఆఫీస్లో అటెండర్ పోస్టుకు ప్రాధేయపడ్డం చూసాం మనం. ఎంటెక్ స్టూడెంట్, అరే బాబు ఈ అటెండర్ పోస్టుకు నీకు 8,000 కన్నా ఎక్కువ ఇవ్వలేమేమంటే, పర్లేదు సార్, నేను ఖాళీగా ఉండడం కన్నా ఆ 8,000 వచ్చిన నా కుటుంబానికి అవసరమే, నాకు ఒక మంచి జాబ్ వచ్చేంత వరకు ఆ 8,000 అయినా పర్లేదు ఇవ్వండి అని అటెండర్ పోస్టుకు నిలబడ్డాడు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.